అయితే ముఖ్యంగా ఈ సందర్భంగా నేను విన్నవించుకున్న అంశం ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల్ని ఒక గంట కనిపెడుతూ ఉండాలి. ఎప్పుడు కూడా ఎంత మీరు బిజీగా ఉన్నా దయచేసి పిల్లలతో మాట్లాడండి, పిల్లలతో స్వేచ్ఛగా ఓపెన్గా ఉండండి. పిల్లలు వాళ్ళ భయంతో ఎప్పుడు కూడా పెంచకూడదు. వాళ్ళ అభిమానంతో ఆప్యాయతతో మీరు పెంచి వాళ్ళు చక్కగా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ డౌట్స్ వాళ్ళు పెరిగే వాతావరణంలో జరిగే ఎదురుపోయే డౌట్స్ అన్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలి. అలా ఉంటేనే వాళ్ళ స్వేచ్ఛగా మీరు చూస్తున్నట్టు. ఈరోజు మీరు చూస్తున్నారు దుర్మార్గులు ఎంతోమంది మనం చూస్తున్నాం. చిన్నపిల్లల్ని కూడా చూడలేదు వాళ్ళు చూసి వాళ్ళు ఎలా తయారవుతున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి ఒంటరిగా ఎక్కడికి పంపించద్దు. ఎస్పెషల్లీ బిలో 7 years 10 years. అలాగే నేను మన 10th క్లాస్ పిల్లలు ఇప్పుడు బయటకు వెళ్తున్నారు. వాళ్ళకి కూడా నా విన్నపం ఏంటంటే చక్కమ్మ భగవంతుడు మీకు ఇచ్చిన వరం. ఈరోజు కాలేజ్ ఎడ్యుకేషన్లో వెళ్తున్నారు. డోంట్ గో ఫర్ ఎనీ ఎక్స్ట్రా అట్రాక్షన్స్. దయచేసి నేను ఎందుకు చెప్తున్నా పదే మీ టీనేజ్లో అట్రాక్షన్స్ మీ వెనక మీ తల్లి తండ్రి ఉన్నారన్న మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు విద్య నేర్పిన గురువులు ఉన్నారని మర్చిపోవద్దు. మీకు మైండ్లో ఎటువంటి నెగిటివ్ థాట్ వచ్చినా మొదట మీ తల్లి తండ్రి గుర్తు రావాలి. అది నా విన్నపం. ఎందుకంటే చూస్తున్నామమ్మా టీనేజ్లో ఎన్నో వెళ్ళిపోతున్నారు. చాలా బాధలు అనిపించి మళ్ళీ తిరిగి తల్లిదండ్రులకి చెంతలు చెబుతున్నారు. కాబట్టి డోంట్ గో ఫర్ ఎనీ అట్రాక్షన్స్. అలాగే ఈరోజు సోషల్ మీడియా వచ్చింది. అన్నెసరీగా టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. దయచేసి వేస్ట్ చేసుకోవద్దు. చూడండి కానీ రోజుకు ఒక అరగంట తప్పించి ఎక్కువ టైం చూడొద్దు. దిస్ ఇస్ ద టైం. మీరు ఈ టైంలోనే కష్టపడితే భగవంతుడు మీకు మంచి ఫ్యూచర్ ఇస్తాడు, మంచి జీవితం ఇస్తాడు. మనం వేస్ట్ చేసుకుంటే మీకు జీవితంలో మరి ఆ ఆనందం అనేది రాదు. మేము కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాము. ఒక చిన్న మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించడం వల్ల ఈరోజు అంచెలంచెలుగా వెతికి ఒక ఉన్నత స్థానంలో రిటైర్ అయ్యాను. ఎప్పుడు కూడా మన గ్రామాన్ని, మన తల్లిదండ్రుల్ని మనం తయారు చేసే టీచర్స్ని మర్చిపోకూడదు. వాళ్ళు మీకు ఎప్పుడు కూడా గుర్తుంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడు మార్గాల్లోకి వెళ్ళరు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మంచి మార్గంలో వెళ్ళి ఇంకా మీ ఇన్స్టిట్యూషన్స్కి, మీ మేడమ్స్కి, మీ టీచర్స్కి అందరికీ మంచి పేరు తెచ్చుకుంటారని ఈ సందర్భంగా కోరుతూ చిన్నారులకి నా దీవెనలు.